కేసీఆర్ కుటుంబం మీద తెలంగాణ వాదం మీద బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై ఎలక్షన్కు ముందే బీజేపీ నరేంద్ర మోడీ కాంగ్రెస్కు డబ్బులు పంపిణీ చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేశారని బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి కేవలం 20 నెలల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2,20,000 కోట్లు అప్పు చేసి విఫలమైందన్నారు. అప్పుల గురించి మాట్లాడితే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. అభివృద్ధి చేయకుండానే అప్పులు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా పంపిణీ చేయని అసమర్థ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులు కృష్ణార్జున వలె పోరాడిన నాయకులపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీకి కవిత ప్రెస్ మీట్లో హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడే నైతిక లేదని ప్రస్తావించారు. హరీష్ రావు ఆత్మగౌరవం మీద దెబ్బతీయడానికి మాత్రమే కవిత మాట్లాడారన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. రెండు పార్టీలు ఒక్కటై కవితమ్మ గారిని ముందు పెట్టి మళ్ళీ కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, మళ్ళీ ఇటు కేటీఆర్ హరీష్ రావు మధ్యన కేసీఆర్ మధ్యన పొరపక్షలు తీసుకురావాలన్నటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఏదైనా కూడా ఇటు రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళు 100 మందిని చూసిండు కేసీఆర్, ఇట్లాంటి మోడీ లాంటి నాయకులు ఎందరినో చూసిండు కేసీఆర్. తన నిజ జీవితంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ఈ దేశ సంక్షేమం కోసం పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలాంటి ఊపులకి భయపడేటువంటి వ్యక్తి కాదు కేసీఆర్. మరి ఏదేమైనప్పుడు కూడా కవితమ్మ నా పేరు కూడా తీసింది. కవిత గారు నా పేరు కూడా తీశారు, ప్రతాప్ రెడ్డి గారు. నేను 2009లో పోటీ చేశా, 2014లో చేసిన, 2018లో చేసిన. నేను ఎట్టి పరిస్థితిలో గజ్వేల్కి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్. ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి, రాజకీయంగా నిలబడడానికి, రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు అవి. వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీశ్రావు గారికి చెప్పా. ఆ నీళ్లు పంపులు దుంకుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిట్లో అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన. అక్కడ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పటికీ కూడా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలేదు. కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాజులు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు. ఆ పట్టే బాజులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా రాజకీయాల్లో కానీ నా విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి సందర్భంగా సీరియస్ అయిన హెచ్చరిస్తున్నా. రాజకీయంగా హరీష్ రావుని ఎదుర్కోండి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి. సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సీరియస్గా హెచ్చరిస్తున్నా. నేను ఏదేమైనప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒక్కటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు. నరేంద్ర మోడీ వచ్చేట దేకినా కూడా, రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీకు ప్రజలు తిరస్కరించిండ్రు, ప్రజలకు దగ్గర రానియని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ 2 ముచ్చట్లు చెప్తున్నా. లాస్ట్కి 8 మంది బీజేపీలను గెలిపించిండ్రు, 8 మంది కాంగ్రెస్ గెలిపించారు. కానీ 8, 16 మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు. మీకు నైతికత ఉంటే, సిగ్గు శరం ఉంటే, సీము నెత్తులు ఉంటే రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్లకు రండి.